అందరికీ నమస్కారం. భారత జాతీయ గీతం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. భారత జాతీయ గీతాన్ని రచించిన కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం ఇవాళ మే 7వ తారీఖు. 1861 సంవత్సరం బెంగాల్‌లో మే 7వ తారీఖున ఆయన జన్మించారు. ఈయన భారతదేశానికే చాలా గర్వకారణం. మంచి రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి. పిల్లల్లో దేశభక్తి భావాన్ని యువతలో చాలా పెంపొందించిన వ్యక్తిగా ఆయన రచనలతో చాలా మందిని దేశభక్తి వైపు ప్రేరేపించిన వ్యక్తి ఆయన. ఆయన రచించిన గీతాంజలి అనే కృతికి నోబెల్ బహుమతి వచ్చింది. తొలి భారతీయుడు నోబెల్ బహుమతి గ్రహీత కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బాటల్ని మనం అనుసరించాల్సిన ఆవశ్యకతను ఆయన సమాజంలో ఏ ఏ రకంగా అయితే విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. విద్య సమాజంలో ఒక ప్రకృతినే కాకుండా సమాజంలో ఒక భాగంగా మనం ఆయన మార్గాన్ని అనుసరించాలి. విద్య ద్వారానే మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు. విద్య ద్వారానే జీవనోపాధినే కాకుండా జీవితాన్ని కూడా మనం విద్యను అభ్యసిస్తూనే మనం దేశభక్తిని కూడా పెంపొందించుకోవచ్చు అని చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి కవీంద్రుడు రవీంద్రుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బాట అనుసరణీయం. ఆయన సమాజానికి స్ఫూర్తి. ఆయన సమాజానికి స్థాపించటాని కోసం చాలా కృషి చేసిన వ్యక్తి. తొలి నోబెల్ అవార్డు గ్రహీతగా ఆయన జన్మదినం రోజు ఇవాళ స్మరించుకోవటం, ఆయన జాతీయ గీత రచయితగా ఆయన్ని ఇవాళ మనం స్మరించుకోవటం మన కనీస కర్తవ్యం. మిత్రులారా, మనందరం కూడా ఆయన బాటను అనుసరిద్దాం. దేశభక్తిని మన మన ఇంటి నుంచే మొదలు పెడదాం. మన పిల్లల దగ్గర నుంచి మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా దేశభక్తిని పెంపొందించే విధంగా భారతీయతను, భారతదేశ గౌరవాన్ని నిలిపేలాగా మన అందరం ప్రయత్నం చేద్దాం. మన కర్తవ్యాలను మనం నిర్వర్తించేద్దాం. ప్రకృతిని ప్రేమిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. దేశభక్తితో భారతదేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడించేంతగా మనందరం కృషి చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ.